ప్రవీణ్ పగడాల. ఆయన గతంలో రక్షణ టీవీలో పనిచేశారు. ఆ తర్వాత బయటకొచ్చి ఆయన పాస్టర్ ప్రసంగాలు ఇస్తూ వెళ్తున్నారు. ఆయన దేవుడి విషయంలో చాలా గట్టిగా, ఘనంగానే మాట్లాడతారు. ఆయన చూసి అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు. అయన్నీ బానే ఉన్నాయి. కానీ ఆయన చంపవలసిన పరిస్థితా? యాక్సిడెంటల్ డెత్తా ఇది? ఆయన ఎవరన్నా చంపారా? అనేది ఒక సందేహాస్పదం మొదలైంది వాళ్ళ. వాళ్ళు చెప్పడం అయితే యాక్సిడెంటల్ డెత్ అంటున్నారు. బట్ యాక్సిడెంటల్ డెత్ అయితే మరి యాక్సిడెంట్ అయినప్పుడు బండికి ఏదైనా డ్యామేజ్ అవ్వాలి. బండికి ఏమీ డ్యామేజ్ కనపడలేదు. బైక్ అలాగే ఉంది. ఎలాంటి డ్యామేజ్ కనపడలేదు. దాని మీద రక్తం మరకలు కనపడుతున్నాయి. అక్కడ ఒక కర్ర కనపడుతుంది. ఇలా ఏమైనా జరిగిందా అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అనుమానాలు అనడానికి ఉన్నది ఎవరో అనవసరపు అనుమానాలు కాదు, ఆధారాలు ఉన్నాయి. 2 రోజుల క్రితమే గతంలో ఈయనకి రాధామాధవ్ ఆయన ఉన్నాడు కదా, హిందువుల తరపున మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆయనకి ఈయనకి వీళ్ళ ఊర్లో ఎన్నో సంవత్సరాల నుంచి 2-3 దశాబ్దాల క్రితం నుంచి ఉన్న శ్మశానం, క్రిస్టియన్ శ్మశానం నా ఇంటి ఎదురుగుండా ఉంది. నా ఇంటి అవన్నీ మా ఇంటి వైపు ఉన్నాయి కనుక అవి తీసేయాలి, శ్మశానం తీసేయాలని గొడవ పట్టడం, వీళ్ళిద్దరి మధ్య మాట రావడం, ఆ టైంలో ఏదో బెదిరింపులు, చంపేస్తాం లేపేస్తాం అంటాలు జరిగినాయి అని అంటున్నారు. సో అదే ఒక కారణం. 2 రోజుల క్రితమే జరిగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒకళ్ళొకళ్ళు బెదిరించుకుంటాలు జరిగినాయి. ఈయన కూడా ఏకపక్షంగా మాట్లాడలేవు. ఈయన కూడా దేవుని వాక్యం పంచడం అనేక మంది, ఈయనే కాదు చాలా మంది అటు ఇటు ఒక మతం అని కాదు, అన్ని మతాల్లో కూడా కొంచెం విపరీత ధోరణులు వెళ్తున్నాయి. ఇప్పుడు నీ మతాన్ని నువ్వు ప్రచురణ చేసుకో, నీ మతం సంబంధించి విషయాలు దేవుని వాక్యం పంచుకో. అలాగే నువ్వు హిందువు అయితే హిందూ జీవన విధానాన్ని పాటించేవాడైతే నీ రామాయణం, మహాభారతం వాటిలో చెప్పే సూక్తులు, వాటిలో పెట్టే విషయాలు చెప్పుకో. ప్రజలకి వాటి మీద అప్రమత్తం చేయి, ప్రజలకి అవగాహన కల్పించు. అంతేగాని ఇంకొక మతాన్ని, ఇంకొక విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం కానీ ఎక్కడా చెప్పలా. ఈ బైబిల్లో చెప్పలా, హిందూ ఇతిహాసాల్లో చెప్పలా. ఇట్లా ఎక్కడ కూడా ఒక మతం ఇంకొకళ్ళని ద్వేషించమని, ఇంకొకళ్ళని విమర్శించమని ఎక్కడ చెప్పలా. ఇది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అనేక మంది ఆ మతం ఈ మతం కాదు, అన్ని మతాల వాళ్ళు అదే చేస్తున్నారు. ఇంకొక మతాన్ని కింతపరిచి మాట్లాడటం, ఇంకొకళ్ళ విశ్వాసాన్ని తప్పుపట్టి మాట్లాడటం, ఇది అనవసరం. ఈ పేటరీకి పోతున్న ఒక విపరీత ధోరణి కనపడుతుంది. ఆ విపరీత ధోరణి వల్ల ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి. సరైన దర్యాప్తు జరగాలి. ఏదేమైనా ఇది మరణం యాక్సిడెంటల్ మరణమా, లేదు ఎవరన్నా పన్నిన పన్నాగమా, అది ఖచ్చితంగా కూలంకషంగా తేల్చాలి. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్ని గట్టిగా తేల్చి, ఎందుకంటే ఇది తేల్చడం వల్ల ఏంటంటే పోయిన మనిషి రాడు, కానీ ఇలా తేల్చడం వల్ల ప్రజలకి ప్రజలు అప్రమత్తం అవడానికి, ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, మతపరంగా విశ్వాసాల పరంగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవటం వల్ల ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి. ఫర్దర్ గా అయినా ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, ఇలాంటి వివాదాలకు వెళ్ళకూడదు అనే ఉభయత్ర ఆ మతము ఈ మతము అని కాకుండా హిందూ అనేది హిందూ జీవన విధానం. ఆయన కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు, నేను విన్నాను. ఆయన కొన్ని మంచి మాటలు కూడా చెప్పాడు. అసలు మనిషి అనేవాడికి మతం మనిషిని గుర్తించదు, ప్రతి మతంలోనూ ఉంది. ప్రతి మతంలోనూ మనిషిని మనిషిగా కాకుండా నన్ను నమ్మితే అన్నట్టు ప్రతి మతంలో ఉంది. ఈవెన్ క్రిస్టియానిటీ గురించి కూడా ఆయన కొన్ని మంచి మాటలు, చాలా చక్కటి మాటలు కూడా మాట్లాడాడు. సనాతన ధర్మం విషయంలో ఈ 4 ఉన్నాయి: బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రియుడు, ఈ 4 ఉన్నాయి. అది వాస్తవమే. అది కాని వాళ్ళు ఎవరు అనే ప్రశ్న కనిపిస్తారు. కాని వాళ్ళందరూ, ఈ 4 కాని వాళ్ళు ఏంటి? చెప్పులు. ఈ 4 కింద వాళ్ళు దళితులు, కొచ్చు, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు అని అర్థం అన్నట్టు ఆయన విశ్లేషించాడు. ఆయన విశ్లేషణ అది. ఈ 4 చెప్పారు. ఈ 4 కాకుండా సూదులు కాని వాళ్ళు అందరూ కాళ్ళ చెప్పులా. ఆ భావమే ప్రబలిపోతుంది. ఆ భావం వల్లే వైషమ్యాలు వస్తున్నాయి, ఆ భావం వల్లే తేడాలు వస్తున్నాయి విశ్లేషణ చెప్పాడు. అది ఒక మతాన్ని విమర్శించడం అనుకోకర్లేదు, ఒక విశ్లేషణ అనుకోవచ్చు. కొంచెం మంచి విశ్లేషణలు ఇచ్చిన కొన్ని సందర్భాల్లో చాలా దారుణంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. ఆ మాటలు ఎందుకు? ఒకళ్ళ విశ్వాసం మంత్రాలు చింతకాయలు రాలుతాయని మీరనను, కొబ్బరి నూనె రాస్తే రోగాలు పోతాయని వాళ్ళనను, ఇవన్నీ అవసరమా? ఇలాంటివి కూడా ఆయన కొన్ని మాట్లాడున్నాడు. అందువల్ల కూడా విద్వేషాలు పెరిగినాయి. విద్వేషాలు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు పెరిగినాయి. అంత మాత్రాన విద్వేషాలు మాట్లాడడం చంపేస్తారా? చంపేయచ్చా? అది ఒక ప్రశ్న. అంతమంది సంప్రదాయాలకు వెళ్ళటం అనేది దుర్మార్గం. అది నిజంగా ఇది హత్య అయితే చాలా దుర్మార్గం. అది ఎవరైనా సరే, సనాతనీయులైనా సరే, హిందువులైనా ఇంకోళ్ళైనా చాలా తప్పు. ఒక మనిషి ప్రాణం తీసే ధర్మం ఏ ధర్మము చెప్పదు, ఏ మతమో ఆ ధర్మాన్ని చెప్పదు, ఒకళ్ళ ప్రాణాన్ని తీయమని చెప్పదు. అది చేస్తున్నారంటే దానికి చెందిన వాళ్ళని చెప్పుకుంటానికి అనర్హులు మీరు.
కనుక ఎవరైనా సరే అందుకని తేలాలి. తెలిసి ఇప్పుడు ఆయనకు న్యాయం జరగాలి. ఆయన పోయిన మనిషి రాడు. కాకపోతే కనుక హత్య అయితే మాత్రం ఖచ్చితంగా అది కూలంకషంగా దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సమాజానికి తెలియజెప్పవలసిన విషయం ఉంది. అది కనుక చెయ్యాలి. ఖచ్చితంగా దర్యాప్తు ముమ్మరంగా సాగాలి. దీన్ని ఇక్కడితోటి ముగింపు పలకాలి. ఇది ఇంకా ఇప్పుడు ఆయన చంపాడు కనుక క్రైస్తవులు కత్తులు పట్టుకుని వాళ్ళని చంపడానికి వెళ్తారు. ఈ పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడ ఏ మతం కూడా నాకు తెలిసి ఇతరుల విశ్వాసాన్ని కించపరచమని ఏ మతము చెప్పలేదు. మీ మతాన్ని మీరు చెప్పుకుంటే ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఘనంగా చెప్పుకుంటే అది పద్ధతి. కానీ ఇంకోళ్ళని కించపరచడం వల్ల మీ విశ్వాసం గొప్పదని చెప్తారా? అది బుద్ధిహీనత కదా. అది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇతర విశ్వాసాలు కించపరచడం వల్లే మా విశ్వాసం గొప్పది అని చెప్పుకునే విధానం ఎవరికి తగదు. మతం అనేది నీ పర్సనల్. ఇది కులం అన్నం పెట్టదు, మతం ఫుడ్ పెట్టదు. అది మీ పర్సనల్ విషయాలు. ఈ వైషమ్యాలు పెంచుకుంటారు, ఇది చాలా తప్పు. ఎనివే హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఆయనకి ప్రవీణ్ గారికి మనస్సుకి కుటుంబ సభ్యులకి మనశ్శాంతి కలగాలి. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడే ఐక్యం చేసుకున్నాడు ఆయన్ని. ఆయన సర్వీస్ నచ్చి తీసుకెళ్ళాడు అనుకుందాం. ఆయన యొక్క సేవ నచ్చి దేవుడు తన దగ్గర తీసుకున్నాడా? సో పగ ప్రతీకారాలు పెంచుకోకుండా ఈ విషయంతో దీనికి ముగింపు పలికి ఇంకా దీని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే సమాజం ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అసలే ఈ రాజకీయ కుట్రలతోటే సస్తాంది సమాజం. వాళ్ళు ఒక మతాన్ని ఒకరు నెత్తిన పెట్టుకుని ఇంకో మతాన్ని ఒకడు కించపరుస్తూ ఓట్ల బ్యాంకు కోసం మతాలను వాడుకుంటూ కులాలను వాడుకుంటూ దౌర్భాగ్యం రాజకీయం చేస్తారు. ఆ దౌర్భాగ్యంతో సమాజం అతలాకుతలం అవుతాడు. ఇంకా ఈ మత పెద్దలు మత బోధకులు కూడా ఆ మతమైన ఈ మతమైన హిందూ బోధకులు క్రిస్టియన్ బోధకులు కూడా ఇట్లా ఇట్లా తయారయ్యి వైషమ్యాలు పెంచుకుంటే సమాజం ఎక్కడికి పోవాలి? మనిషి అనేవాడు ఎలా బతకాలి? ఏ విధంగా బతకాలి? కనుక ఆ రాజకీయ నాయకులు ఎలాగో తప్పదు. వాడు ఓట్ల బ్యాంక్ కోసం అలాంటి తప్పుడు కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కనీసం మనమైనా మనుషులుగా మనమైనా మన విశ్వాసాన్ని మనం చెప్పుకుందాం. మన విశ్వాసాన్ని మనం ఘనంగా తలుచుకుందాం. మన విశ్వాసాన్ని మనం ప్రబలం చేద్దాం. అది ఏ మతమైనా సరే. మరొకరి విశ్వాసాన్ని కించపరచడం అవమానపరచడం చెయ్యొద్దు. అలాంటివి జరగటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కనుక ఇది ఒక గుణపాఠంగా ఉండాలి తప్పితే ప్రతీకారం అంచి తీర్చుకునే విధానంగా వెళ్ళకూడదని నా మనవి.